పేరు డాక్టర్ ఓబులేసు, అశ్విని హాస్పిటల్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల జిల్లా. వర్షాకాలం వస్తే వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు మనం డెంగ్యూ జ్వరం గురించి మాట్లాడుకుందాం. పిల్లల్లో డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే ఏం చేయాలి? డెంగ్యూ జ్వరం సంబంధించిన లక్షణాలు ఏ విధంగా కనిపెట్టవచ్చు? ఇప్పుడు మనం డెంగ్యూ జ్వరం లక్షణాలు చూద్దాం. పిల్లలు ముఖ్యంగా పిల్లల్లో జ్వరం మొదటి 3 నుంచి 5 రోజులు ఉంటుంది. ఈ 3 నుంచి 5 రోజుల్లో జ్వరం విపరీతంగా ఎక్కువగా రావడం జరుగుతుంది. 101 కన్నా ఎక్కువగా. ఈ జ్వరంతో పాటు తలనొప్పి, ఒళ్ళు మీద చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తాయి. వాటిని ర్యాషెస్ అంటాం. మ్యాక్యులోపాపులర్ ర్యాష్ అంటాం. వీటితో పాటు చిన్నపిల్లలు ఎక్కువగా జ్వరం రావడం వల్ల శరీరంలో నుంచి నీరు అనేది వెళ్ళిపోయి చాలా నీరసంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2 సంవత్సరాల పిల్లలు. పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్నపిల్లలు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు వీళ్ళు తొందరగా రిస్క్కు లోనవుతారు. దీనివల్ల ప్రాణాంతకం అవుతుంది. ఈ డెంగ్యూ జ్వరం లక్షణాలను 3 దశల కింద విభజిస్తే మొదట ఫిబ్రైల్ ఫేజ్ అంటాం, అంటే జ్వరం దశ. నెక్స్ట్ క్రిటికల్ ఫేజు, నెక్స్ట్ కన్వల్సెంట్ ఫేజ్. క్రిటికల్ ఫేజ్ అంటే ప్రమాదకరమైన దశ. నెక్స్ట్ వచ్చే స్టేజ్ రికవరీ దశ, అంటే కోలుకునే దశ. జ్వరం వచ్చిన తర్వాత జ్వరం తగ్గిన రోజున పిల్లల్లో ఈ ప్లేట్లెట్స్ కణాలు అనేవి పడిపోవడం జరుగుతుంది. ఆ ప్లేట్లెట్స్ కణాలు పడిపోయిన వెంటనే మనం కణాలను ఎక్కించడం కానీ అట్లాంటివి ఏం చేయకూడదు. ఆ కణాలు ఎంత పడిపోతే ఎక్కించాలనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. మరీ అత్యంత క్రిటికల్ లెవెల్లో పడిపోతే మాత్రం ఎక్కించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ పడిపోవడమే కాకుండా ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ రక్తనాళంలో నుంచి రక్తం లీక్ అవడం వల్ల బీపీ అనేది పడిపోతుంది. దానివల్ల హెమటోక్రిట్, పీసీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఈ డెంగ్యూ జ్వరం లక్షణాలు, జ్వరంతో పాటు ఏ లక్షణాలు వస్తే అది ప్రమాదకరమైన డెంగ్యూ విధంగా పరిగణించవచ్చు అంటే, పిల్లవాడు జ్వరంతో పాటు వాంతులు ఆగకుండా విపరీతంగా రావడం, కడుపు నొప్పి, దమ్ము, ఆయాసం రావడం, ఈ చర్మం పైన ఎర్రటి మచ్చలు రావడం, ముక్కు నుంచి నోట్లో చిగుల నుంచి రక్తస్రావం రావడం, ఎక్కడైతే సూది పెట్టిన భాగంలో నుంచి రక్తం కారుతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు గమనిస్తే ఇది ప్రమాదకరమైన డెంగ్యూగా పరిగణించవచ్చు. ఈ ప్రమాదకరమైన లక్షణాలన్నీ కూడా ఈ క్రిటికల్ ఫేజ్, అంటే ప్రమాదకర దశలో జరుగుతుంది. ఈ ప్రమాద దశ 4 రోజుల నుంచి 5 రోజులు ఉన్న తర్వాత చిన్నపిల్లలు కోలుకునే దశలోకి మారుతారు. ఏ లక్షణాలు అంటే కోలుకోవడం జరుగుతుందంటే, ఒకటి బీపీ నార్మల్ అవ్వడం, గుండె కొట్టుకోవడం కూడా నార్మల్ అవ్వడం, ఆకలి అవుట, జ్వరం రాకుండా ఉండుట, మూత్రం రోజు కనీసం 4 నుంచి 5 సార్లు పోవుట, ఇవన్నీ లక్షణాలు కూడా మనకు కోలుకునే దశ వైపు చూపిస్తాయి. డెంగ్యూ జ్వరం ఎట్లా వస్తుంది అంటే, ఈ దోమకాటు ద్వారా వస్తుంది. ఇది ఈ ఆర్టిఫిషియల్, అంటే మన ఇళ్లలో నిల్వ ఉంచుకున్న నీటి నుంచి అక్కడ దోమలు గుడ్లు పెట్టి ఇవి వ్యాప్తి చెందడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం అనేది రావడం జరుగుతుంది. దోమకాటు ద్వారా ఎక్కువగా ట్యాంక్స్, మనం నిల్వ ఉంచుకున్న పాత్రల ద్వారా చాలా రోజుల నుంచి అక్కడ గుడ్లు అనేది పెట్టి ఈ డెంగ్యూ వైరస్ ను వ్యాప్తి చెందడం జరుగుతుంది.